హలో ఆల్, వెల్కమ్ టు క్రికప్. సో టాటా ఐపీఎల్లో నిన్న జరిగిన మ్యాచ్ నెంబర్ 15 బిట్వీన్ ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్లో ఎల్ఎస్జీ గెలిచారు. సో ఇట్ వాస్ ఎ నైల్ బైటింగ్ మ్యాచ్. అసలు చాలా చాలా పెద్ద థ్రిల్లర్ మ్యాచ్ అసలు. సో లాస్ట్ బాల్కి ముకుల్ చౌదరి ఈజీగా ఒక 6 కొట్టి మ్యాచ్ని గెలిపించేశాడు. అండ్ మనం అనుకున్నాం నిన్న మ్యాచ్లో ఇది బ్యాటర్స్ ప్యారడైజ్ అని 200+ స్కోర్ ఈజీగా ఉంటుందనేసి. బట్ పిచ్లో అంత ఈజీగా లేదు బ్యాటర్స్కి. సో పిచ్లో మూమెంట్ ఉంది, సీమ్ ఉంది, స్పిన్నర్స్కి గ్రిప్ లభిస్తుంది. సో అందుకని ఫస్ట్ టాస్ గెలిచిన ఎల్ఎస్జీ వాళ్ళు ఫస్ట్గా చేసి తీసుకున్నారు. సో కేకేఆర్ వాళ్ళు బ్యాటింగ్ వచ్చి జస్ట్ 182 రన్సే స్కోర్ చేయగలిగారు. అందులో రహానే మంచి ఇన్నింగ్స్ ఆడాడు, కెప్టెన్ పైన 45 ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఫిన్ అలన్ మళ్ళీ ఇంకొకసారి ఫెయిల్ అయ్యాడు. అతను అంత కన్సిస్టెంట్గా కనిపించలేదు ఈ సీజన్లో. అండ్ యాంకరేజ్ రఘువంశీ మంచి ఇన్నింగ్సే ఆడాడు. బట్ ఒక స్టేజ్లో కేకేఆర్ వాళ్ళు బాగా ఆడుతున్నారు. సడన్గా 11th ఓవర్ నుంచి 15th ఓవర్లో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు మొమెంటం కోల్పోయారు. ఆ ఫేస్‌లో వాళ్ళు జస్ట్ 17, 18 రన్స్ ఏమో స్కోర్ చేసి 3 వికెట్స్ కోల్పోయారు. సో అది కేకేఆర్‌కి బాగా దెబ్బ పడింది. వాళ్ళు మేబీ ఒక 200+ స్కోర్ సెట్ చేసుంటే బాగుండేది ఆ పిచ్ మీద. బట్ వాళ్ళు 182 చేయగలిగారు. ఆ తర్వాత రింకు త్వరగా అవుట్ అవ్వడం అండ్ లాస్ట్‌లో ఒక చిన్న కేమియో చూసాం మనము కెమెరాన్ గ్రీన్ నుంచి, రోమన్ పవల్ నుంచి. సో వాటి వల్ల వాళ్ళు 180 చేయగలిగారు. అండ్ ఎల్ఎస్జీ బౌలింగ్ చాలా బాగుండింది. అండ్ ఈ మ్యాచ్‌లో మణిమారన్ సిద్ధార్థ్ వచ్చాడు. సో అతను మంచి ఒక వికెట్ తీశాడు. ఎకానమికల్‌గా బౌలింగ్ చేశాడు. అలాగే దిగ్వేష్ రాఠీ కూడా చాలా చాలా ఎకానమికల్‌గా బౌలింగ్ వేసి ఒక వికెట్ తీశాడు. అండ్ కేకేఆర్ వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్‌ని 182 దగ్గర ఎండ్ చేశారు. సో ఎల్ఎస్జీకి ఈజీ టార్గెట్ అని అనిపించింది. బట్ ఎల్ఎస్జీ కెప్ట్ లూజింగ్ వికెట్స్. సో ఎల్ఎస్జీకి కూడా అంత ఈజీగా అనిపించలేదు ఆ పిచ్ మీద. వైభవ్ వారర్‌ల ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీశాడు. వాళ్ళు బానే స్టార్ట్ చేశారు. ఎడెన్ మార్క్రమ్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత మార్క్రమ్ అవుట్ అవ్వడం గానీ, మార్ష్ అవుట్ అవ్వడం గానీ వాళ్ళకి పెద్ద తలనొప్పయింది. అండ్ కెమెరాన్ గ్రీన్ ఈ మ్యాచ్‌లోనే తను బౌలింగ్ రెజ్యూమ్ చేశాడు. అతను బౌలింగ్‌కి రావడం మనం అనుకున్నాం అతను ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి. సో అతను బౌలింగ్‌కి రావడమే కాకుండా సెకండ్ బాల్‌కే కీ ఇంపార్టెంట్ వికెట్ అయిన రిషబ్ పంత్‌ని అవుట్ చేశాడు. సో సడెన్‌గా కేకేఆర్ వైపు మ్యాచ్ తిరిగింది. వాళ్ళు కంప్లీట్‌గా మ్యాచ్ మీద పట్టు సాధించారు. సో ఖచ్చితంగా కేకేఆర్ ఈజీగా గెలుస్తుందనుకున్న టైంలో సడెన్‌గా ఎల్ఎస్‌జీ నుంచి ముకుల్ చౌదరి. అసలు చాలామందికి ఇతని పేరు అసలు ఇదేంటి తెలీదు. సో ముకుల్ చౌదరి వచ్చి రావడంతోనే చాలా చాలా కూల్‌గా మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. 27 బాల్స్‌లో 54 రన్స్ చేశాడు. నాట్ ఔట్. 2 ఫోర్స్, 7 సిక్సెస్ కొట్టాడు. చాలా చాలా ఈజీగా కేకేఆర్ వైపు కంప్లీట్‌గా వెళ్ళిపోయిన మ్యాచ్‌ని వన్ సైడెడ్ మ్యాచ్ కేకేఆర్ అనుకున్న టైంలో అతనొచ్చి టెయిల్ ఎండర్స్‌తో పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేస్తూ చాలా చాలా ఈజీగా కొట్టేసి మ్యాచ్‌ని గెలిపించాడండి. ఎస్పెషల్లీ అతను కొట్టిన ఆ హెలికాప్టర్ షాట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మళ్ళీ మనకి ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. సో కేకేఆర్ బౌలర్స్ లాస్ట్‌లో చాలా అంటే వాళ్ళకి అర్థం కాలేదు అతనికి ఎలా వేయాలంటే. ఎందుకంటే అతనికి ప్రెషర్ ఫీల్ అవ్వట్లేదు. అతను చాలా కూల్‌గా, కంపోజ్డ్‌గా ఉన్నాడు. సో అతను ఎటువంటి ప్రెషర్ తీసుకోలేదు. లాస్ట్ 2 అవర్స్ 30 రన్స్ కొట్టాల్సిన సమయంలో అతను ఈజీగా 6లు, 4లు కొట్టేశాడు. సో అతనికి మాత్రం ఇదొక మర్చిపోలేని మ్యాచ్ అవుతుంది. సో యంగ్ మ్యాన్. సో అతనికి ఇది ఖచ్చితంగా ఒక మంచి బూస్ట్ ఇస్తుంది. అలాగా ఎల్ఎస్‌జీ ఈ మ్యాచ్‌లో ఈజీగా గెలిచేశారు. ఈజీ కాదు. ఒక మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు కేకేఆర్ వాళ్ళకి. సో లాస్ట్ బాల్ వరకు థ్రిల్లర్ అయ్యింది. బట్ ఆ థ్రిల్లర్‌లో ఎల్ఎస్‌జీ గెలిచేసింది. సో మన ప్రిడిక్షన్ ప్రకారం మనం నిన్న కేకేఆర్ గెలుస్తుందని ఎక్స్‌పెక్ట్ చేసాం. బట్ ఎల్ఎస్‌జీ గెలిచింది. అండ్ కేకేఆర్‌కి బౌలింగ్‌లో ఈ మ్యాచ్‌లో వాళ్ళు కొద్దిగా బెటర్ అనిపించారు. అంటే లాస్ట్ వాళ్ళ ప్రీవియస్ ఔటింగ్స్‌తో కంపేర్ చేస్తే ఈ మ్యాచ్‌లో వాళ్ళు బానే బౌలింగ్ చేశారు. బట్ స్టిల్ ఆ లాస్ట్‌లో 2, 3 ఓవర్స్ వాళ్ళు ఇంకా కొద్దిగా బెటర్‌గా బౌలింగ్ చేసుంటే వాళ్ళు గెలిచుంటారు. బట్ ముకుల్ చౌదరి వాస్ ఫెంటాస్టిక్. అతను ఆడిన షాట్స్ గాని, అతని టైమింగ్ గాని చాలా పర్ఫెక్ట్‌గా బ్యాట్ టైమ్ చేస్తున్నాడు. అండ్ మెయిన్ థింగ్ అలాంటి ప్రెషర్ సిట్యుయేషన్‌లో అవతల ఉండేది టెయిల్ ఎండర్స్ అయినప్పటికీ అతనేమి ర్యాష్ షాట్స్ ఆడలేదు. అండ్ అలాగే అతను చాలా కూల్‌గా ఉన్నాడు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా కూల్‌గా, చాలా కంపోజ్డ్‌గా పర్ఫెక్ట్ షాట్స్ ఆడాడు. అన్నీ మంచి గుడ్ లుకింగ్ క్రికెట్ షాట్స్. అండ్ అలాగే టీ20 షాట్స్‌లో ఆడాల్సిన కొన్ని రఫ్ షాట్స్ అన్ని షాట్స్ ఆడాడు. బట్ ఒక్క ర్యాష్ షాట్ కూడా అతను ఆడలేదు. సో చాలా 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 ఎక్సైటింగ్ నేమ్ ముకుల్ చౌదరి. అండ్ చాలా 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 ఎక్సైటింగ్ విన్ ఫర్ ఎల్ఎస్‌జీ.